ఇది వరకు కథానాయకుల పారితోషికంతో నిర్మాతలకు చుక్కలు కనిపించేవి. ఇప్పుడు హీరోయిన్లు కూడా వాళ్ళతో పోటీకి వస్తున్నారు. టాప్ పొజిషన్ దక్కితే చాలు కోటి అంటూ కోడైకి వస్తున్నారు. స్టార్ హీరోయిన్ కావాలి అంటే ఆ మాత్రం ఇచ్చుకోక తప్పటం లేదు. ఇప్పుడు హీరోయిన్లు తెలివి మీరారు. హీరోల్లానే మాకు లాభాల్లో వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న జ్యోతిలక్ష్మి కోసం చార్మి పారితోషికం తీసుకోకుండా వాటా అడిగింది. చివరికి ఆమెకి రక్తహస్తాలా మిగిలాయనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు అనుష్క కూడా అదే పాట పాడుతోందట. ప్రస్తుతం ఈ అమ్మాయి నటిస్తున్న చిత్రం సైజ్ 0. సినిమా అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుంది. కాల్ షీట్లు కూడా భారీగానే కేటాయించింది. మామూలుగా అయితే ఈ సినిమా కోసం 2 కోట్ల వరకు పారితోషికం అందుకోవచ్చు. కానీ అనుష్క మాత్రం పారితోషికం వద్దు, లాభాల్లో వాటా కావాలి అని అందంట. ఎందుకంటే పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం ఇది. తెలుగు తమిళ 2 వైపుల నుంచి మార్కెట్ ఉండేలా చూసుకున్నారు. కనీసం 2 చోట్ల 30 కోట్లు వచ్చినా అనుష్కకి బాగానే గిట్టుబాటు అవుతుంది. కనీసం 4 కోట్లైనా రాబట్టుకోవచ్చు. అందుకే అనుష్క వాటా వైపే మొగ్గు చూపిందంట. సినిమా వర్కౌట్ అవుతే పర్లేదు, అనుకున్న సొమ్ము వచ్చేస్తుంది. వర్ణలా వాషౌట్ అయితే మాత్రం చార్మిక్ పట్టిన గతే పడుతుంది. ఈ విషయం తెలియట్లేదు అమ్మడికి.